అమ్మా అమ్మా ఏంట్రా ఒక 5 నిమిషాలు ఆగు, అయిపోతుంది. అమ్మా టిఫిన్ కోసం కాదమ్మా. మరి అమ్మా మ్యాచ్ చూడొచ్చు కదమ్మా. ఆ? అమ్మా నాకు జాబ్ వచ్చిందమ్మా. అరే జాబ్ వచ్చింది కదా, పెళ్లి సంబంధాలు చూడమంటావా? అమ్మా ఇప్పుడే జాబ్ వచ్చిందమ్మా, కొంతకాలం నన్ను ఎంజాయ్ చేయని. హ్మ్, ఏంటమ్మా? జాబ్ అన్నావు, జాబ్ వచ్చింది. లైఫ్లో సెటిల్ అవ్వాలన్నావు, సెటిల్ అయ్యావు. మంచి మంచి సంబంధాలు వస్తున్నాయిరా, ఇప్పుడైనా పెళ్లి చేసుకోరా. అమ్మా ఇంకా ఎంజాయ్ చేయాలమ్మా, ట్రావెల్ చేయాలమ్మా, కొన్ని రోజులు వదిలేయమ్మా. మ్యాచెస్లో ఏమి లేవు, పోరా. వచ్చినప్పుడు చేసుకోలేదు గాని. అమ్మా ఎందుకమ్మా అంత రూడ్గా మాట్లాడతావు? నిజంగా నీ కొడుకునేనా లేకపోతే ఏదైనా గుడిమెట్ల దగ్గర దొరికితే తెచ్చి పెంచుకుంటున్నావా? ఏంట్రా అంత మాట అనేసావు? మ్యాచెస్ చూడొచ్చు కదమ్మా. నీకు మ్యాచెస్ చూసి చూసి నేను అలసిపోయానురా. నీకు చివరిగా ఒక సంబంధం చూస్తున్నాను. నువ్వోకే చేసినా చేయకపోయినా నేనోకే చేస్తాను. ఇంకా నా వల్ల కాదురా. అమ్మా ఏంట్రా? నీకో విషయం చెప్పడం మర్చిపోయానమ్మా. ఏంటి? ఐ లవ్ యూ అమ్మా. పోరా నువ్వు నీ వెర్రివేషాలు. నాయక వినాయక, నాకు నాయకిని చూడు వినాయక. ఈ రోజు నేను వెళ్ళే పెళ్లి చూపులు ఎలాగన్నా సక్సెస్ చేయి వినాయక. చూడు స్వామి ప్లీజే. ఓ మై జీసస్, ఈ మగ గొర్రెబిడ్డకు ఒక ఆడ గొర్రెబిడ్డను తోడు చూడుము. ఈ దినము నా పెళ్లి చూపులు విజయవంతమయ్యేలా చూడుము. ఆమేన్. అల్లా బిస్మిల్లా. ఈ రోజు నా నికా పక్కా అయ్యేలా చూడు. ఈ ఫ్రైడే నీకు హలాల్ చేసిన చికెన్ బిర్యానీ పెడతాను. ఖుదా ఆఫీస్. ప్లీజే ఏదోలా కన్ఫర్మ్ చేయవా? పెళ్లి కల వచ్చేసింది బాలా, హడావుడిగా రెడీ అయిపోదాం ముచ్చటగా. ఏరా బావా, ఈ రోజుతో కౌంట్ ఎంత? నూట 4వ పెళ్లి చూపులు రా. 1+4 = 5. 5 నా లక్కీ నెంబర్. ఈ పెళ్లి చూపులు కనుక కన్ఫర్మ్ అయితేరా నిన్ను తిరుపతి తీసుకెళ్లి గుండు కొట్టిస్తానని మొక్కున్నా. సరిపోయింది ఎదవా, నీ పెళ్లి నా గుండుకొచ్చింది. అయినా బీపీ షుగర్ చూడాల్సిన వయసులో పెళ్లి చూపులు చూడడానికి వెళ్తున్నావు. నీ గుండె గట్టిదిరా, అది బతకాలి, 10 కాలాల పాటు బతకాలి. నువ్వు ఆపరా. ఏ బావా, జుట్టు తలతలా మెరుస్తుంది, రంగేసావేమిట్రా? అరే అసలే టెన్షన్లో ఉంటే నువ్వు రంగేసావా బొంగేసావా అని ఏంట్రా నువ్వు? అరే వయసులో ఉన్నప్పుడు నువ్వు చాలా మందిని కాటేశావు, ఇప్పుడు నిన్ను కాటేయడానికి ఎవరూ దొరకడం లేదురా. రేయ్ నువ్వు ఒక్కడివి చాలరా నా పెళ్లి చూపులు సంకనాగించడానికి. ఇవన్నీ కాదురా బావా, నా మాటిను. ఆ ఎదురింటి ముసల్దాన్ని తగులుకో, ఇద్దరికి సరిపోతుంది. రే సందీపం నువ్వు ఆపు. ఇంతకీ మా సిస్టర్ వచ్చిందా? వచ్చిందిరా, అమ్మ వాళ్ళతో కూర్చోనుంది. సరే పద వెళ్దాం. మనం బైక్లో వెళ్దాం, వెనకాల వాళ్ళు కార్లో వస్తారు. రా. ఎన్నో ఘోరాలు చూశాను, అందులో ఇదొక ఘోరం. పోదాం పదా. ఏంటి ఇంకా రాలేదు? వస్తున్నారా? సరే. సందీప్ ఎక్కడున్నాడమ్మా? అన్నయ్య గారు వచ్చేస్తున్నారు, దగ్గరలోనే ఉన్నారు. రేయ్ నా పెళ్లి కనుక కన్ఫర్మ్ అయితే నీకు పక్కా గుండు కొట్టిస్తా. అసలే మనం చూస్తే గుళ్ళో కొబ్బరి చెప్పులు ఎత్తుకోవేలాగుంటాం, ఇంకా గుండు కొట్టిస్తేనా పిల్లల్ని ఎత్తుకోబోయే వాళ్ళని పోస్టర్లు వేస్తారు. నేనేమో గానీ నువ్వైతే పక్కా అలాగే ఉంటావురా. మా చెల్లి నేను ఎలా పెళ్లి చేసుకుందో ఏంటో. ఇప్పుడు ఆగోరాలు ఎందుకులే గానీ సెట్ అయితే మాత్రం పార్టీ ఇవ్వాలి రోయ్. రేయ్ నా పొలంలో మొలకలు రావాలి కానీ నువ్వేదంటే అదిరా. ఇల్లు వచ్చింది పదా, నేను సెట్ చేస్తా కదా. రేయ్ వెయిట్ చేస్తుంటారు, తొందరగా వెళ్దాం పద. పక్క జిండ్రా సర్దుకొని అందంగానే ఉన్నా. పదా పోదాం. ఎప్పుడు ఫోన్ చూడొద్దని చెప్పానా? అదిగో వచ్చేసారు. రండి కూర్చోండి. ప్రయాణం అంతా బాగా జరిగిందా బాబు? బాగా జరిగిందండి. పెళ్లి కూతురిని పిలిపించమను. వస్తాగు.
ఈ ఇల్లు మీ సొంతమేనా అండి? ఉమ్, నాదేనమ్మా ఇది. అమ్మా అవన్నీ నీకెందుకు? మ్మ్. పిల్లని రమ్మని చెప్పు. మా వాడిని ఏమన్నా అడగాలంటే అడగండి. నీ పేరేంటి బాబు? సి స్వీట్లు అయి తినండి. నువ్వు చెప్పాలేమిటేని? రేయ్, తినడానికి రాలేదురా మనం. అమ్మాయిని పిలిపించమని చెప్పరా. 30 ఏళ్ళు ఆగావు, 3 నిమిషాలు ఆపుకోలేవా? ఆపుకోరా. అవునరా, ప్లీజ్ పిలిపించమనరా. ఏమండి, మా వాడు ఆపుకోలేకున్నాడు, అమ్మాయిని పిలిపించండి. అమ్మా పాపని సరే తీసుకురండి. అన్నయ్య. రా. సరే. రే అంజలిరా, నాకెందుకు చెప్పలేదురా? ఆ బొక్కలే, నీకు చెప్పిన పెద్ద ఉపయోగం ఏముంది? ముందు నువ్వు అంజనీకి నచ్చాలిగా. అయ్యి కూల్ డ్రింక్స్ కూడా వచ్చాయి. అరే, అమ్మాయి నీకు నచ్చిందా? అమ్మా. అయినా నిన్ను అడుగుతున్నానేంటి? అమ్మా, మా అబ్బాయి నచ్చాడా? నేను సీనుతో కొంచెం మాట్లాడాలి. ఆ రూమ్లోకి వెళ్దామా? ఆ రూమ్లోకి వెళ్దామా? రే, ఆ అమ్మాయి నీకు ముందే తెలుసా? మా మాట్లాడొచ్చాక చెప్తా. నేను కూడా మన కాలేజే. నేను మీ సీనియర్ని. సూపర్ సీనియర్. అవును, నువ్వు కాలేజ్ గ్రూప్ నుంచి ఎందుకు లెఫ్ట్ అయ్యావు అంజలి? అయినా అదేనా పెద్ద పిఠాపురం డెవలప్మెంట్ గ్రూపా ఏంటి? ఎప్పుడు సొల్లు కబుర్లు, తిన్నామా తెల్లారిందా, ఇవే కబుర్లు. టూర్లు ప్లాన్ చేస్తారు కానీ అవి జరగవని అసలు నువ్వు నన్ను ఎందుకు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నావు? అదేం ప్రశ్న? ఇప్పటికే చాలా ఆలస్యమైంది. చేసుకోవాలి కదా ఎప్పటికైనా. ఇప్పటికే కొంచెం అంటే కొంచెం లేట్ అయింది. కొంచెం లేట్ అవ్వలేదు, ఇంకా కొంచెమే టైం ఉంది. నాది పెద్ద వయసేం కాదు. యాక్చువల్గా నాకు మొన్న మంచి సంబంధం వచ్చింది. కానీ ఆ అమ్మాయి వాళ్ళు ఆ ఇంట్లో సీన సీన సిగరెట్ సీన బెల్లం బిస్కెట్ సీన సీన సిగరెట్ సీన బెల్లం బిస్కెట్ సీన సీన సిగరెట్. అక్కడికి వెళ్ళి ఆ బొండ అంకుల్తో ఆడుకోమ్మా వెళ్ళి. అలాగే. నాది పెద్ద వయసేం కాదు యాక్చువల్గా. సీన బెల్లం బిస్కెట్ ఏయ్. సీన సీన. అక్కడికి వెళ్ళి ఆడుకోమన్నాను కదా. నేను వెళ్ళను. బా వదిలేదే. ఇది ఎక్కువ ఇచ్చేవాళ్ళు దీనికి. ఈ డబ్బులు తీసుకుని చాక్లెట్లు కొనుక్కొని అక్కడికి వెళ్ళి ఆడుకోమ్మా వెళ్ళు. థ్యాంక్ యూ. సో నీకు అవసరం కాబట్టి మ్యారేజ్ చేసుకుంటున్నావు. ఇందులో ప్రేమ ఎక్కడుంది? నీ అవసరం మాత్రమే ఉంది. లేదు లేదు, ప్రేమ ఉంది. నిన్ను చూడగానే నాకు కాలేజ్ రోజులు గుర్తొచ్చినాయి. నువ్వు చాలా మంచిదానివి. అప్పుడే నువ్వు నాకు చాలా నచ్చావు. చాలా బాగుండేదానివి. అందుగురించే నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. నాకు ప్రేమేం కనిపించట్లేదు సీను ఇందులో. ఒక్క రోజులో ఒక్కసారిగా అన్నీ కనిపించేస్తాయేంటి అంజలి? ఏమో. సరే ఏంటి, ఇప్పుడు నీకు ప్రేమ కావాలి అంతే కదా? కొన్ని రోజులు మనం లవ్ చేసుకొని అర్థం చేసుకొని అప్పుడు పెళ్లి చేసుకుందాం పదా. వద్దు సీను, వద్దు సీను. అన్నిసార్లు అద్దె సీను అనుకో, నాకేదో గుర్తొస్తుంది పదా. మాకు 3 నెలలు టైం కావాలి. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నువ్వు ఇలా రా ఒకసారి. రేయ్ రే ఆగరా. ఒరే నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావురా? నీ చింతపండు మొహానికి అంజలి దొరకటమే ఎక్కువరా. లవ్వు గివ్వని ఓవర్ యాక్టింగ్ చేయొద్దు సుమి, అర్థమైందా? నీ ఏజు గేజు చూసుకో ఒకసారి. అదృష్టం కొద్దీ మన కాలేజ్ మేట్ దొరికింది, ఈసారి కనిచ్చేసేయి. రేయ్, ప్రేమ అంటే మనసుకు సంబంధించిందిరా. లైఫ్ లాంగ్ కలిసి ఉండాలి అంటే లవ్ అండర్స్టాండింగ్ ఉండాలి కదరా. ఏమిటి నాన్న? ప్లీజ్ రా, అర్థం చేసుకొని సెట్ చేయరా. సరే సావ్, పద పోదాం. వీళ్ళు అడిగినట్టు ఆ 3 నెలలు ఏదో టైం ఇచ్చేయండి. సరే అండి.
హలో, ఎవరు? ఎవరేంటి? నేను సీనుని. ఓ మీరా? అదేంటది, నా నెంబర్ సేవ్ చేసుకోలేదా? మర్చిపోయాను, చూసుకోలేదు. సరే, అది మనం 3 months టైం తీసుకున్నాం కదా అర్థం చేసుకోవటానికి. అయితే నేను మీ ఇంటి బయటే ఉన్నాను. అయితే ఏంటి చెప్పు. మనం బయటకెళ్ళి లవ్ చేసుకుంటూ అర్థం చేసుకుందాం. అవునా? ఖచ్చితంగా రావాల్సిందేనా? ప్లీజ్ రా అంజలి. సరే ఆగు, వస్తున్నా. ఎస్ 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 ఎస్. ఏంటో చెప్పు. లేచిపోదామా? అవునా? ఆగైతే మంచి డ్రెస్ వేసుకుని బ్యాగ్లో బట్టలు మొత్తం ప్యాక్ చేసుకొస్తాను. జోక్స్ ఆపి చెప్పు. ఇప్పుడు నిన్నేం కిడ్నాప్ చేయనులే, రా. బా, ఏంటి ఇప్పుడు ఎక్కడికో చెప్తేనే కానీ రావా ఏంటి? సరే పద. రా బండెక్కు. బైక్ వద్దు, నడుచుకుంటూ వెళ్దామా? చిత్తం యువరాణి, పద. అంజలి, మళ్ళీ ఏంటి? బాయ్. బాయ్. పుట్టెనే ప్రేమ. ఎవరో చూడలేదు కదా, వెళ్ళిపోదాం. ఎందుకు ఏ కష్టాలన్నీ మనకి, ఏదో ఇంటికి వెళ్ళక. ఈ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినప్పటి నుంచి టిక్ టాకులు సావా కొడుతున్నారన్న. ఇందులో రీల్స్ వస్తూనే ఉన్నాయి చూడు. ఏ దూరదర్శన్, సుదర్శన్. అదేలావా? అవును భయ్యా, ఏదో ప్రేమించి పెళ్లి చేసుకుంటావన్నా అంట. అవును బ్రో, ప్రేమించే పెళ్లి చేసుకుంటాను. నీకు పెళ్ళవడమే ఎక్కువ, మళ్ళీ అందరూ ప్రేమించడం. బ్రో, ఆ, పవిత్ర నరేష్ కంటే కూడా చిన్నోడ్నే. అయినా ప్రేమకి ఏజ్తో సంబంధం ఏంటి బ్రో? ఇక్కడ సంబంధం ఏజ్తో కాదు భయ్యా, నీకు ఏజ్తోనే. ఏంటన్నా, మమ్మల్ని ఇవ్వమంటావా పార్టీ? ఏంట్రా నువ్వు ఇచ్చేది? అయినా ఈ వయసులో నీకు పెళ్ళవడం ఎక్కువ భయ్యా. అలాంటిది మళ్ళీ ప్రేమిస్తా పెళ్లి చేసుకుంటా ఆ మేనేజర్ గారు వస్తున్నా. క్యాబినెట్ ఆడిటే ఉన్నాలేవా? హలో అంజలి, చెప్పు సీను. మనం కలుద్దామా ఈవినింగ్? నిన్న కలిసాం కదా, మళ్ళీ కలుద్దాం. మళ్ళీ ఎందుకు? ఇంకా ఎక్కువ ప్రేమించుకుందాం, ఇంకా ఎక్కువ అర్థం చేసుకుందాం. అమ్మ జీవితం. రేయ్, బొక్కలే. ఏమైంది? ఏం లేదు, మా వాడికి ఒకడికి పైల్స్ ఎక్కువై కొట్టుకు చచ్చిపోతున్నాడు. ఆడి గురించి మనకి ఎందుకులే గాని మనం ఈవినింగ్ కలుద్దామే. సరే. అమ్మయ్య, ఈవినింగ్ అంజలిని కలిసి ఎక్కువ ఇంప్రెస్ చేసేస్తే తొందరగా ఓకే చేసేద్ది, పెళ్లి చేసేసుకోవచ్చు. సెట్.
ఏంటి ఏదో మాట్లాడాలన్నావు? అదే నా గురించి ఏమన్నా ఆలోచించేవేమోనని. అసలు నా గురించి నీకేం తెలుసు? తెలుసుకోవడానికి ఉంది. బాహుబలి ఫ్యామిలీ నీకు ఉండేది నువ్వు మీ నాన్న అంతే కదా. ఆ? తెలుసుకుంటాలే, అయినా తెలుసుకుంటాలే మెల్లిగా మ్యారేజ్ తర్వాత. అయినా నా గురించి నీకేం తెలుసు? తెలుసు, బీపీకి షుగర్కి దగ్గరగా ఉన్నావని. అందరూ పెళ్ళెప్పుడు పెళ్ళెప్పుడు అంటుంటే నా వెంట పడుతున్నావు. చేసుకో. అంజలి, ఏంటి? అదే నైట్ డిన్నర్కి మా మమ్మీ చికెన్ కర్రీ చేస్తానంది. వెళ్ళి తీర్థం ప్రసాదం తీసుకోవాలి. అవును, షుగర్ పేషెంట్వి కదా, 2 అవర్స్కి ఒకసారి ఏదో ఒకటి తినాలి. అవన్నీ ఆపు, నేను చెప్పింది ఆలోచించవచ్చు కదా నా గురించి. నీతో మాట్లాడి టైం వేస్ట్. పో. అంజలి, ఏంటి? నా మనసు నీతో తీసుకెళ్తున్నావు, జాగ్రత్త. సరే. రారా తిందాం. వస్తున్నానమ్మా. అందరూ నీ కొడుకు పెళ్ళెప్పుడు నీ కొడుకు పెళ్ళెప్పుడని నన్ను అడుగుతున్నారు. నువ్వేమో టైం కావాలంటున్నావు. వాళ్ళందరికీ ఏం సమాధానం చెప్తాను చెప్పు? హలో సుందరమ్మ గారు, మాది మీ జనరేషన్ కాదు. మేము ఒకళ్ళనొకళ్ళు లవ్ చేసుకుని అర్థం చేసుకుని ఆ తరువాత పెళ్లి చేసుకుంటాం. ఇట్రా. ఏంటమ్మా? అమ్మా, నీదీ జనరేషన్ అనుకుంటున్నావా? నీదీ జనరేషన్ కాదు నాన్న. అమ్మా, అమ్మనేరా. అమ్మని కాబట్టే నీ ఏజ్ నాకు తెలుసు. ఆ అమ్మాయి చాలా మంచిదిరా, పెళ్లి చేసుకో. లేదంటే ఏ లేచిపోయిందో గతవుతుంది నీకు. అమ్మా, ఎవరో ఒకళ్ళని చేసుకోవాలనుకుంటే ఎప్పుడూ ఓకే చేసేవాడిని. నా బ్యాలెన్స్ లైఫ్ అంతా ఒకరితో ఉండాలంటే వాళ్ళు నా మనసుకు కూడా నచ్చాలి కదమ్మా. ఏమోరా, నీ ఏజ్ ఎక్కువైపోతుందని నా బాధ. ఒకటి చెప్పనా అమ్మా, ఏ ఏజ్లో అయినా సరే మనసుకు నచ్చితేనే పెళ్లి చేసుకోవాలమ్మా. వస్తువు కాదు కదమ్మా, మనతోనే ఉంటుంది. లేట్ అయినా సరే రాంగ్ పర్సన్ చేసుకొని లైఫ్ లాంగ్ బాధపడకూడదమ్మా. వీడేంటో నాకు అర్థం కాడు. హే అంజలి. హలో. ఏంటి నాకు కాల్ చేసినట్టున్నావు? ఎందుకు చేసుంటానబ్బా? నువ్వెందుకు చేసావో నాకెలా తెలుస్తుంది? నేను కాల్ లిఫ్ట్ చేయలేదుగా. ఎందుకు లిఫ్ట్ చేయలేదు? ఫోన్ సైలెంట్లో ఉంది కాబట్టి. సైలెంట్లో ఎందుకుంది? నేను ఇంట్లో ఉన్నా కాబట్టి. ఇంట్లో ఎందుకున్నావు? ఇంట్లో కాకుండా ఇంకెక్కడుండాలి? నా గుండెల్లో ఉండాలి. ఏం లేదు, ఇందాక ఇంటికొచ్చేసానని చెప్పడానికి కాల్ చేశా. తిన్నావా? నువ్వు పెట్టావా? మళ్ళీ స్టార్ట్ చేసావా? సరే సరే, నువ్వు తిన్నావా? తిన్నా. వెయిట్, నాకు ఇంకో కాల్ వస్తుంది. నేను నీకు మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే ఓకే, సరే అయితే. హలో అంజలి. చెప్పు సందీప్. రేపు సీను బర్త్డే. ఓ అవునా? రేపు కేక్ కట్ చేపిద్దాం అనుకుంటున్నాను, వస్తావా? చేపిద్దాం. అయితే నేను కేక్ ఆర్డర్ పెడుతుంటే అవటం లేదు, నీ మొబైల్లో ఆర్డర్ పెడతావా? అయ్యో, నేను ఆర్డర్ చేస్తాలే సందీప్. అమౌంట్ ఎంతేందో చెప్తే నేను సెండ్ చేసేస్తా. అవసరం లేదులే కానీ లొకేషన్ మన ఇంటి దగ్గరే, వచ్చి కాల్ చేయి. సరే సరే, ఉంటాను. బాయ్. బావా సెట్టురా, అంజలి కేక్ కటింగ్ వస్తుంది. అరే నువ్వు నాకు బాటిల్ ఇప్పించాలి రోయ్, నీకోసం ఎన్ని చేస్తున్నాను చూడు. రే, ఇది ఎవ్రీ ఇయర్ జరిగేదే కదరా. నువ్వు కేక్ తీసుకొస్తావు, నీ ఫుల్ బాటిల్ తీసుకొస్తా. లేదంటే కేకు లేదు బొక్క లేదంటావుగా. భలే అర్థం చేసుకుంటావరా బావా నువ్వు. నిన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదరా, మాత్రం అర్థం చేసుకోకపోతే ఎలాగా? లాభం లేకపోతే పిల్లికి కూడా బెచ్చం పెట్టవరా నువ్వు. ఏదో ఒక రోజు నా విలువ తెలుస్తుందిరా నీకు. సర్లేరా, నీకు కావాల్సింది నేను సెట్ చేస్తా. అంజలి వస్తుంది. మొత్తం లాభమే. ఫ్రీ మందు, ఫ్రీ కేకు, ఫ్రీ స్టఫ్, సెట్. అవునరా, మా చెల్లి ఎక్కడికి వెళ్ళింది? అది ఎదురు ఫంక్షన్కి వెళ్ళింది, దాని గురించి వదిలేసి. నేను మొత్తం సెట్ చేశా కదా. అయితే అంతా ఓకే కదా? మొత్తం సెట్. పోదాం పదా. వెళ్దాం. హే, ఓ మై గాడ్,
రే బావా అంజలి, అసలు అంజలి నిన్ను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా ఇక్కడ. వావ్ సో నైస్, ఎంత బాగా చేశారు. హ్యాపీ బర్త్డే రా Thanks రా. ఓవర్ యాక్షన్ చేయకురు. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. హే కేక్ ఎంత బాగుందో అసలు. వాళ్ళ అమ్మగారు రాలేదా? ఆంటీని పిలిస్తే ఎద్దుల్లా ఉన్నారు, ఈ వయసులో కేక్ కటింగ్ ఏంట్రా అంటది. కరెక్టే, ఎద్దుల్లానే ఉన్నారు. ఏంటి ఏం లేదు, స్టార్ట్ చేద్దామా? కట్ చేద్దామా బావా? ఏంటో మీరు మీ ప్రేమలు మీ అభిమానాలు. అబ్బా కమలాసన్ యాక్టింగ్ చేయద్దురా, కట్ చేయి. ఓకే ఓకే అంజలి. హ్యాపీ బర్త్డే ఒక టు నిమిషం యూ. ఒక నిమిషం హ్యాపీ అయిపోతుంది. బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ. ఫస్ట్ నువ్వు. ఏంటిది తగలేదు. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అంజలి. నా బర్త్డే ఇంత బాగా ఎవరు సెలబ్రేట్ చేయలేదు తెలుసా. ఇది First ఏంటి time రావట్లేదు, అసలు నా life లో. తగలట్లేదు ఏంటి? హే టైం బాగా లేట్ అవుతుంది, నువ్వు ఎలా వెళ్తావు. నేను ర్యాపిడో చేసాలే, మీరు సరే కానివ్వండి. నేను డ్రాప్ చేస్తా పద. పద వెళ్దాం. ఏంటి ఇటా ఇటా ఆ? ఆ? ఆ! జాగ్రత్తగా వెళ్ళు. సరే నేను వెళ్తాను. వెయిట్ వెయిట్. బాయ్. ఓకే బాయ్. సుజాత సుజాత మళ్ళీ తాగొచ్చారా? కుక్కల భలే పసిగట్టావే. ఆ చూస్తుంటేనే తెలుస్తుంది, మీకు తాగినప్పుడల్లా గుర్తొచ్చేది దాని పేరే కదా. సర్లే గాని రండి లోపలికి. పంతులయ్యుండి తప్ప తాగడం, ఇంటికొచ్చి గోల్ చేయడం. పదండి. చంద్రిక చందు భలే ఉంటావే, ముద్దుగా బొద్దుగా ముల్లపందిలాగా. ఆ కాక పట్టింది చాలే గాని దాని గురించి మన ఇద్దరమే మాట్లాడుకోవాలి. నువ్వు నా సన్న జాజి, నువ్వు నా వీర జాజి, నువ్వు నా మల్లె పువ్వే. ఏవండి, చందన బ్రదర్స్ లో శారీ కలెక్షన్ పెట్టారంట, పోదామా రేపు? నిన్ను నేను ఆ పువ్వులతో పోల్చాను కదా, నువ్వు ఆ పువ్వు ఈ పువ్వు కాదే, నువ్వు గన్నేరు పువ్వే, గన్నేరు పువ్వు. ఏవండి నక్కలు అరుస్తున్నావు అర్ధరాత్రి పూట, పోయి పడుకోబా. అమ్మా అమ్మా మా మహాలక్ష్మి భూదేవి ఎక్కడున్నావు రా అమ్మా. వస్తున్నా. ఏంటమ్మా అలా చూస్తుండిపోయావు. నా బంగారం రా నువ్వు. అమ్మా ఈరోజు నా పుట్టినరోజు కదా, ఆశీర్వదించమ్మా. లే నాయనా, అదయ్యే పని కాదులే. ఈ ఇయర్ అయినా పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో సంతోషంగా ఉండురా. అలాగే అమ్మా, నేను ఆఫీస్కి వెళ్ళొస్తానే. హ్మ్. హ్యాపీ బర్త్డే టు మీ, హ్యాపీ బర్త్డే టు మీ. హే అంజలి. హలో. హే బర్త్డే బాయ్. చెప్పు అంజలి. పార్టీ లేదా మరి? నిన్న రాత్రి లోన్ యాప్లో డబ్బులు తీసుకున్నా, కన్ఫర్మ్గా ఇస్తా పార్టీ. ఎక్కడ పార్టీ? కుమారి ఆంటీ దగ్గర. 2 బోటీ కర్రీ 2 లివర్ ఫ్రై తీసుకుందాం. అబ్బా హే ఏమైంది? చీమ కుట్టింది. నువ్వంత స్వీట్గా మాట్లాడుతుంటే చీమ కుట్టదా మరి? నాగార్జున బానే పులిహోర కలుపుతున్నావు. ఎంత పులిహోర కలిపినా నువ్వు పడట్లేదుగా. సరే లంచ్ కలుద్దాం, వస్తాను. సరే కలుద్దాం. బాయ్. పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయికి. ఇంకా రాలేదేంటి? హ్యాపీ బర్త్డే. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. కూర్చో.
ఏంటి తాగింది దిగిందా? లేదు అంజలి, నార్మల్గానే ఉన్నా. నైట్ అంత ఫుల్గా తాగేసి మార్నింగ్ ఇంత ఈజీగా ఆఫీస్కి ఎలా వెళ్తారు మీరు? ఏదో అలా కుదిరేస్తుంటది అంతే. ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ నువ్వు. అంజలి, మరీ ఎక్కువ పొగిడేస్తున్నావు నువ్వు. ఏంటి ఈ పొగడ్తలా? అంజలి, నువ్వు మా మనోభావాలు దెబ్బతీస్తున్నావు. చాలు చాలులే ఆపి ఆర్డర్ చెప్పండి. ఉప్పు లేని పప్పు, షుగర్ లేని కాఫీ లేగా చెప్పు. ఇప్పుడు ఉప్పులు కారాలు ఎందుకులే అంజలి, ఎదురుగా నువ్వు ఉండగా. ఇంత ఇన్స్టెంట్గా ఎలా కలుపుతావు నువ్వు పులిహోర? ఆకలి అంజలి, ఆకలి. ఆకలితో ఉన్న మాలంటే అబ్బాయిని అడుగు తెలుస్తుంది. ఆకలి క్యా ఆడండి చూడు, టైంకి వచ్చేసాడు తగ్గుతాడు. 2 బటర్ నాన్ విత్ ఎగ్ కర్రీ. ఏం తింటావు? అవి తీసుకురమ్మని చాలు. ఓకే, అవే తెచ్చేయి. ఎంత పులిహోర కలిపినా ఏం లాభం ఉంది అంజలి? నువ్వు రెస్పాండ్ అవ్వట్లేదుగా. నా గురించి ఏం తెలుసని నీకు? ఇదే క్వశ్చన్ మొన్న అడిగావుగా, చెప్పాగా. అక్కడ ఏమని తెలుసుకోవడానికి ఉండేది నువ్వు మీ నాన్న ఏదో పెద్ద బాహుబలి ఫ్యామిలీ అన్నట్టు. ఏంటి? తెలుసుకుంటాలే మెల్లిగా పెళ్లి తర్వాత. అరే మొద్దు, ఇప్పటి వరకు నీకు ఒక్క అమ్మాయి కూడా ఎందుకు పడలేదో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు అవన్నీ ఎందుకు అంజలి? ఇప్పుడు నాకు నువ్వు ఉన్నావుగా, అది చాలు. కనీసం నా లైఫ్లోకి వచ్చినప్పుడు నా గురించి అయినా తెలుసుకో సీను. తెలుసుకుంటాలే మెల్లిగా, ఇంకా బోడంత లైఫ్ ఉందిగా. ఇంకేంటి? రా అంటున్నావంటే నన్ను యాక్సెప్ట్ చేస్తున్నట్టేనా అంజలి? అచ్చా అవునా? సర్లే, ఇది కూడా నువ్వే తినేసే. డే టైము లేట్ అయితే నేను హెవీగా తిన్న కొద్దిగా అనీజీగా ఉంటుంది. ఏం లేదు నీ ఒంట్లో. చెప్తున్నా అని కాదు కానీ మార్నింగ్ లేట్ జాగింగ్కి వెళ్ళొచ్చు కదా, లేదా జిమ్. కామెడీలు చెయ్యక అంజలి. ఏం కామెడీలా? సీరియస్గా చెప్తుంటే? అబ్బో, చాలా అయిందిగా. అంజలి, ఒక 20 చేంజ్ ఉందా? దేనికి? అంటే 320 అయింది బిల్లు. 20 ఉంటే కరెక్ట్గా సరిపోతుందని. 350 పెట్టు. 30 రూపీస్ ఉంటే ఛార్జెస్ ఉంటాయి కదా అని. సరేలే, పెడుతున్నాలే. 30 బొక్క. ఏ బాబాయ్, దోలు తీరిపోతుంది. బాబోయ్, అమ్మమ్మ నానమ్మ ఈ వాకింగ్ ఎవడు కనిపెట్టాడు రా బాబోయ్. అమ్మా, దోలు తీరిపోయింది. అరే ఏంట్రా కొత్త కొత్తగా వాకింగ్లు? ఇదిగో టిఫిన్ తీసుకో. టిఫిన్ వద్దమ్మా, నాకు గ్రీన్ టీ పెట్టు, అలాగే స్నానానికి హాట్ వాటర్ కూడా పెట్టు. ఏంట్రా కొత్త కొత్తగా చేస్తున్నావు? బానే ఉందా ఒంట్లో? బానే ఉంది. కొత్త వాళ్ళు లైఫ్లోకి వస్తున్నప్పుడు కొత్త కొత్తగా చెయ్యాలి కదా డార్లింగ్. డార్లింగా? కొత్త వాళ్ళ? ఓహో, కాబోయే పెళ్ళంగారు చెప్పారా? నీకు కాబోయే కోడలు గారు కూడా. అప్పుడే చెప్పిన మాట వినేదాకొచ్చిందన్నమాట విషయం. మరి పెళ్ళెప్పుడో? అవుతుందిలే అమ్మా, నువ్వు వెళ్ళి గ్రీన్ టీ పెట్టు, నాకు స్నానానికి హాట్ వాటర్ కూడా పెట్టు పో. సరే సరే. వీడింతలా ప్రేమిస్తున్నాడు, వీళ్ళిద్దరికీ పెళ్ళేలా చూడు సాయినాథా. ఏ అంజలి, ఫోను
హలో చెప్పు అంజలి. ఈరోజు మా అమ్మ నాన్న వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ. మ్హూ. లంచ్కి ఇక్కడికే వచ్చేయండి. మీ అమ్మగారిని కూడా తీసుకురండి. అలాగే మీ ఫ్రెండ్ సందీప్ వాళ్ళ ఫ్యామిలీని కూడా తీసుకురండి. అంజలి, నీకు తెలియడంలా పిలవకుండానే భోజనానికి వెళ్తాం. అలాంటిది నువ్వు పిలుస్తున్నావు, చూసుకోమళ్ళా. ఏం లేదు, వస్తున్నాం. సందీప్ని తీసుకొని వస్తా, అమ్మని తీసుకొని వస్తా. బాయ్. అయితే పిచ్చి పిల్ల, నేనంటే క్రేజ్. కూర్చోండి. నమస్తే అండి. నమస్తే. బాగున్నారా? బాగున్నాను. అంజలి లేదండి? లోపల ఉంది. అమ్మా అంజలి, అమ్మా. ఒక్క నిమిషం. ఓకే అంకుల్. హలో, చెప్పండి. అరే బావా, బర్త్డే అన్నావు, కేకులు గట్రా ఏమీ లేవేమిట్రా? రేయ్, ఇది వెడ్డింగ్ యానివర్సరీరా. ఓహో, అయితే నాన్ వెజ్ ఉంటుందా మరి? నన్ను తినరా, నన్ను తిను. నేనేదో అంజలితో మాట్లాడదామని వస్తే నువ్వు నీ ఓవర్ యాక్షన్. వేస్ట్ బావా, ఇదంతా జరగదు. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటుంది, నువ్వు నవ్వించలేవురా. అందుకనే కదరా నిన్ను తీసుకొచ్చింది. ఓహో, అలా వచ్చావా? రా అంజలి, కూర్చో. ఏంటి అంజలి అంత డల్గా ఉన్నావు? పొద్దున్నుంచి ఏం తినలేదా? అదే బావా, మధ్యాహ్నం నాన్ వెజ్ కదా, గట్టిగా గుద్దేద్దామని అంజలి పెద్ద ప్లానే వేసింది రోయ్. చూసావా, నవ్విచ్చేశాను. నవ్విస్తే ఎవరు నవ్వించాలరా? నువ్వేలేరా బాబు, ఆ స్వతంత్రం కూడా లేకుండా పోయింది మాకు. అది లిమిట్స్లో ఉండు. అంజలి, వెళ్దాం పద, లంచ్ చేద్దాం. నాకు తినాలని లేదు. రేయ్, నాన్ వెజ్ రా, వేడివేడిగా ఉందిరా, చల్లారిపోది, తిందాం పదండ్రా. నువ్వు ఆగు. అంజలి, ఏం కాదు, నేను చెప్తున్నాను తిను. మీరు తినేలాగా లేరురా, నాకు ఆకలేస్తుంది. పైగా అందులో చికెను. అసలు ఏమైంది అంజలి? నేను కాలేజ్లో ఉన్నప్పుడే అమ్మ నన్ను వదిలేళ్ళిపోయింది. అప్పటి నుంచి నాకు నాన్నే అన్నీ. ఇన్ని పెళ్లి సంబంధాలు ఎందుకు రిజెక్ట్ చేశానో తెలుసా? వచ్చిన వాళ్ళందరూ ఒకటే ప్రశ్న, పెళ్లి తర్వాత మీ నాన్న ఎక్కడుంటారు అని. నేను చెప్పేశా, నాతోనే ఉంటారు అని. అందుకే ఎన్ని మ్యాచెస్ రిజెక్ట్ చేయాల్సి వచ్చింది. మా నాన్న వయసులో ఎదిగితే నాకు కొడుకు అవుతాడు, కానీ బరువు అవ్వడు. బాగా చెప్పావు అంజలి, మన పేరెంట్స్ని మనమే బాగా చూసుకోవాలి. నువ్వు మా నాన్నని యాక్సెప్ట్ చేస్తావా మనతోనే ఉంటే? అంజలి, నిన్ను యాక్సెప్ట్ చేస్తున్నా అంటే నీలో మంచిని చెడుని నీతో ఉన్నన్నింటినీ మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేస్తున్నా అని. బాబు శ్రీను, ఇలా రా. వస్తున్నా అంకుల్. చెప్పండి అంకుల్. మా అమ్మాయి ఏమంటుంది? పెళ్ళెప్పుడు చేసుకుంటారు? ముహూర్తాలు పెట్టేయమంటారా? నేను అదే అడుగుతున్నా అంకుల్ అంజలిని. తనే ఇంకా ఏం చెప్పట్లేదు. తను ఎప్పుడు అంతే బాబు. నువ్వు చెప్పు, ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం? లేదంకుల్, తన ఇష్టం లేకుండా నేను అస్సలు చేసుకోలేను. ఇంతే ఈ జనరేషన్, అంతా లేట్ మ్యారేజే ఇష్టపడుతున్నారు. లేట్ మ్యారేజ్ చేసుకోవడం ఇష్టం కాదంకుల్, లేట్ మ్యారేజ్ చేసుకోవాల్సి వస్తుంది. 21 ఇయర్స్కి బీటెక్ కంప్లీట్ చేసి హైదరాబాద్ వచ్చి 1 ఇయర్ కోర్స్ చేసి 2 ఇయర్స్కి 15,000కి 20,000కి జాబ్ చేసి ఆ తర్వాత 4 సంవత్సరాలకి 50,000కి 60,000కి జాబ్ చేసి అప్పులన్నీ తీర్చుకుందాం అనుకునే లోపు ఇల్లు కొందాం లేకపోతే పెళ్ళి అంటారు. భయం వేస్తుంది అంకుల్. ఆ భయంతో పెళ్లి చేసుకోలేకపోతున్నాం. మాకు చిన్న చిన్న కోరికలు ఉంటాయి అంకుల్, ట్రావెల్ చేయాలని, ఎంజాయ్ చేయాలని. ఇవన్నీ చేసుకొని మనీ సేవ్ చేసుకునే లోపు ఇదిగో ఈ ఏజ్ వస్తుంది. మా 90s జనరేషన్ కిడ్స్లో కాంపిటీషన్ ఎక్కువ అంకుల్. సెటిల్ అవ్వడం చాలా కష్టం. మాకున్న కాంపిటీషన్స్ కంటే మీకున్న కాంపిటీషన్స్ చాలా ఎక్కువ. పద, పెళ్లి ముహూర్తాల తర్వాత చూసుకోవచ్చు, ముందు భోజనం చేద్దాం పద. సరే. సీను, చెప్పు. ప్యాడ్స్ తీసుకొస్తావా ప్లీజ్?
ప్యాట్సా? అదే లేడీస్వి. ఓకే ఓకే, తీసుకొస్తా. థ్యాంక్స్ సీను. వెల్కమ్ అంజలి. అంజలి. థ్యాంక్స్ సీను. కూర్చో. నువ్వు కూడా కూర్చో అంజలి. లేదు, నేను కాఫీ తీసుకొస్తా. కూర్చో. థ్యాంక్ యూ. ఆఫీస్ లేదా ఈరోజు? ఆఫీస్ ఎందుకు లేదు, రోజు అక్కడే ఉంటుంది. ఈ అవుట్డేటెడ్ పంచ్లు ఆపుతావా? సరే సరే, ఇంకోసారి ట్రై చేద్దాం. మళ్ళీ అడుగు ప్లీజ్. అత్తయ్య గారు ఎలా ఉన్నారు? నీలా ఉన్నారు. అబ్బా, ఆపుతావా? అంటే నువ్వు మా అమ్మవు కదా. అవును, నువ్వెవరిని లవ్ చేయలేదా కాలేజ్ అయిన తర్వాత? ఏ రిలేషన్షిప్ అయినా కొంతకాలమే బాగుంటుంది, పెళ్ళి అనే లాంగ్ జర్నీ తప్ప. ఏదో ఉంది, బయట పడట్లేదు. ఉంది. ఆఫీస్కి టైం అవుతుంది, నేను వెళ్ళొస్తా. బాయ్ అంజలి. బాయ్. అమ్మా, ఆకలేస్తుంది. టిఫిన్ ఏం చేసావు? దోశలు పోస్తున్నా, వేడివేడిగా ఇస్తానుండు. ఏంటమ్మా నువ్వు రోజు దోశలు, జీడిపప్పేసి ఉప్మా చేయొచ్చుగా. చేద్దాంలే కాని పొద్దున్న అంజలి వాళ్ళ ఇంటికి వెళ్ళావు కదా, ఏమైంది? ముహూర్తాలు పెట్టించినా? డార్లింగ్ అమ్మా, పెళ్లికి ముందు నువ్వు నాన్న లవ్ చేయలేదు కదా. లవ్వు గివ్వు ఏమి లేదురా, మీ నాన్నను చూసి పెళ్లి చేసుకున్నా అంతే. అది మరి నాన్న నువ్వు లక్లో కొట్టేసావు. నాన్న లవ్ మ్యారేజ్ చేసుకుని ఉంటే నాకు బ్యూటిఫుల్ మమ్మీ దొరికేది తెలుసా. అబ్బో, మీ నాన్న పెద్ద అందగాడని. అమ్మా నిజం చెప్పు, నాన్నకి నువ్వు పెళ్లి చూపుల్లో ఫుల్ మేకప్తో కనిపించావు కదా. పోరా, పొద్దు పొద్దున్న ఏడిపించడానికి నేనే దొరికానా? అయినా మీ నాన్నకి నేను దొరకటమే లక్కురా. అది మాత్రం నిజం అమ్మా, నా లక్కీ చామ్ నువ్వే. ఏయ్ పోరా, తిక్కలోడు ఎలా బ్రతుకుతాడో ఏమో. అమ్మా నేను ఆఫీస్కి వెళ్ళొస్తా. అలాగేరా, జాగ్రత్త. ఈ మేనేజర్ గారు ఒకడు టైంకి రావాలి, టైంకి పోవాలంటే ఇచ్చే శాలరీ తక్కువ, చేయించుకునే పని ఎక్కువ. బొక్కడాడు. ఏ దూరదర్శన్, దూరదర్శన్ ఏంటి డల్గా ఉన్నావు? కోడ్ రాలేదా ఏంటి? అది రాదులే గాని మా ఏపీకి రిజల్ట్స్ వచ్చేసినాయి తెలుసా. రిజల్ట్స్ వస్తే ఏంది భయ్యా? మంగళగిరికి వెళ్ళిపోతా. పొద్దున్నే ఆఫీస్కి వెళ్తా, సాయంకాలం ఫ్రెండ్స్తో బాతాకాని కొడతా, అట్లా చిల్ అవుతా. అవన్నీ ఇప్పుడు యాడ్ అవుతాయి కానీ ఇంకా 5 ఏళ్ళు పట్టుద్ది. అలా అనకండి, రాజధాని లేదని హేళన చేశారు బ్రో. ఇప్పుడు అడగండి, మా ఏపీకి ఒకటే రాజధాని అని గర్వంగా చెబుతాం. అవును కానీ ఇంత జోష్ మీద నువ్వు రాజధానిలో ఉన్న ల్యాండ్ ఉందా ఏంది? ఆ 4 సెంట్లు ఉందిలేండి. ఆ 4 సెంట్లో 4 ఫ్లోర్లు వేస్తా. అవి రెంట్లకి ఇచ్చేస్తూ 40 years హ్యాపీగా బతికేస్తా. మీరంటే ల్యాండ్లు ఉన్నోళ్ళు, మీరు రెంట్కి ఉండలేం, ల్యాండ్లు కొనుక్కోలేం. అలా ఫీల్ అవ్వకండి దూరదర్శన్. సుదర్శన్ భయ్యా. అదేదో దర్శన్లే కానీ మా ఫ్లాట్లో నీకు ఒకటి రెంట్కి ఇస్తా, బాగా తక్కువకి ఇస్తా నీకు కాబట్టి. ఒక్క నిమిషం భయ్యా. భయ్యా చాలా ఇంపార్టెంట్ కాలు, మాట్లాడి మళ్ళీ వస్తానే. థ్యాంక్స్ భయ్యా. ఇక పేరన్న సకా వీళ్ళు భయ్యా, స్టాఫ్ మొత్తం అట్లే పిలుస్తారు. వెళ్ళవా ఈ ఫాల్తు. హే మాలూమ్ కౌన్ లడ్కీ గర్ల్. హలో అంజలి, ఫ్రీగా ఉన్నావా? సదా నీ సేవలో అంజలి. ఫుడ్ ఏం ప్రిపేర్ చేసుకోలేదు నేను ఈరోజు. ఓకే అర్థమైంది. నా ఫోన్ నుంచి ఆర్డర్ చేస్తుంటే అవ్వట్లేదు, కొంచెం నీ ఫోన్ నుంచి ఆర్డర్ పెడతావా? ఆర్డర్ పెట్టడం ఏంటి అంజలి, నేనే తీసుకొస్తా స్వయంగా. పర్లేదా నీకు? ఓకేనా? అయ్యో అంజలి, ఖాళీగా ఉన్నా, పక్కా బేవర్స్. నువ్వు ఫోన్ పెట్టాయి, ఫుడ్ నేను తీసుకొని వస్తా. ఓకే. సీను, నేను మేనేజర్ పిలుస్తాడు. నాకు మోషన్స్ అని చెప్పాడికి. హాయ్ అంజలి, ఇదిగో ఫుడ్. థ్యాంక్ యూ సీను. నువ్వు తిన్నావా? లేదంజలి, వెళ్తూ వెళ్తూ తింటాలే.
ఓవర్ యాక్టింగ్ ఆపి రా తిందాం. అలా కాదు, గతికితే అతకదంటారు కదా, అందుకని. నువ్వు ఇవన్నీ పట్టించుకుంటావా? రా తిందాం. థ్యాంక్స్ సేను, నేను చాలా లక్కీ అయితే. ఇలా అయితే ఫ్యూచర్లో నువ్వు చాలా థ్యాంక్స్లు చెప్పాల్సి ఉంటుంది అంజలి. అవునా? చూద్దాం చూద్దాం. సరే తిందాం. అవునంజలి, నీకు వంట వచ్చు కదా? వచ్చు. ఎందుకు అలా అడిగా? తినేలా చేస్తావా మళ్ళీ ఆర్డర్ పెట్టుకునేలా చేస్తావా? అసలు నిన్ను ఓయ్, ఏంటి ఇలా మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నావు? మ్యాన్ హ్యాండ్లింగ్ కాదు, ఉమెన్ హ్యాండ్లింగ్. ఉమెన్ హ్యాండ్లింగా? అయినా నన్ను కొట్టడానికి నీకు ఇంకా లైసెన్స్ రాలేదు తెలుసా? నిన్ను కొట్టడానికి లైసెన్స్ కావాలా ఏంటి? తొక్క. పోతా అంజలి, నీ పోతా. భార్య బాధితుల సంఘంలో నీ మీద కంప్లైంట్ చేస్తా. అవునా? అసలు నీకు పెళ్ళయిందా? అవ్వలేదు కదా. ఇప్పుడు నేను భార్య బాధితుల సంఘంలో కంప్లైంట్ చేయాలా, ప్రేమికుల బాధితుల సంఘంలో కంప్లైంట్ చేయాలా? నీకే సంఘము లేదు. పే. చాలు అంజలి చాలు. ఆ చికెన్ కూడా నువ్వు ఒక్కదానివే తిను. నీ పోతా. ఎల్లహే. మళ్ళెందుకు వచ్చావు? అంటే ఫుడ్ వేస్ట్ అయిపోతుందని. సర్లే తిను. థ్యాంక్స్ అంజలి. ఆ చికెన్ లెగ్ మాత్రం నువ్వు ఒక్కదానివే తిను, ఎవరికి పెట్టకే. వద్దు అంజలి, వద్దు. నువ్వు వద్దు. మొమాట పెట్టేస్తావు అంజలి నువ్వు. మరి నువ్వు తినిపించనా? ఈరోజు 4 రౌండ్లు ఎక్స్ట్రా వేయాలి. అమ్మా, అమ్మా, నేను జాగింగ్కి వెళ్ళొస్తా. మా జాగింగ్కి వెళ్ళొస్తా. ఏం మాట్లాడదండి? అమ్మా, ఇదిగోవే. అమ్మా. ఏయ్, స్నాప్చాట్ అని చూసావా? జాగింగ్ ఎరగకూడదని ఇక్కడ. ఆల్రెడీ 200 గ్రాములు తగ్గిపోయా. తొందరగా ఇంకో 2-3 కేజీలు తగ్గిపోతాను, స్లిమ్ అయిపోతాను. ఆ అమ్మాయితో రోగే చెప్పించేసుకుంటాను. నువ్వేం చెప్పు. నాకు మళ్ళీ జాగింగ్ టైం అయింది. పెట్టే ఫోన్ నువ్వు. అమ్మా, అమ్మా లేమా? అమ్మా, ఇంకా అక్కడే కూర్చున్నావా? ఇంకెన్ని డేస్ ఇలా? అసలు నువ్వేం తినలేదు. లే తిందువు గాని. వద్దు అంజలి, అమ్మ ఇంకా ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది నాకు.
అమ్మ వస్తుంది, అమ్మ వడ్డిస్తుంది, నేను తింటాను. వద్దంజలి ప్లీజ్. మీ అమ్మగారే పెడుతున్నారు అనుకో, తిను. సందీప్ వాళ్ళతో కలిసి బయటికి వెళ్ళు, ఒక్కడవే ఇలా కూర్చోకు, సరేనా? నేను వెళ్తాను. అమ్మా, నీకు ఇష్టమైన అంజలినే కోడలుగా తీసుకొద్దాం అనుకుంటున్నాను. అంజలికి నాతో పెళ్ళి ఇష్టమా కదా అని అడుగుదామని వెళ్తున్నాను. నాకు నీ బ్లెస్సింగ్స్ కావాలమ్మా. ఏం తీసుకుంటావు? టీ, కాఫీ లేదా బీర్? ఊరికే జోక్ చేశాను. సీను, ఏమైనా చెప్పాలా? చెప్పాలి అంజలి, కానీ ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియట్లేదు. పెన్ను పేపర్ ఏమన్నా తీసుకురానా? నాకు ప్రేమను చెప్పడం రాదంజలి, చూపించడం మాత్రం వచ్చు. మొన్న నైట్ నువ్వు క్యాబ్లో వెళ్తుంటే క్యాబ్ నెంబర్ ప్లేట్ ఫోటో తీసుకోవటం, నువ్వు వెళ్ళావా లేదని ఆలోచించి ఫోన్ చేయటం, ఇలాంటివే తెలుసు నాకు. ప్రేమ అంటే పెద్ద పెద్ద ప్రామిసులు కాదు, మన వాళ్ళ కోసం చేసే చిన్న చిన్న పనులు. నా ప్రపంచం ముందులా లేదంజలి, చాలా చిన్నదైపోయింది. అందులో నువ్వు, నిన్నెలా చూసుకుంటానని నేను. ఇది నీకు చెప్పాలనుకున్నాను. నీకు నచ్చితేనే నన్ను పెళ్లి చేసుకో, వాళ్ళ కోసం వీళ్ళ కోసం కాదు. లేదా నాకెవరూ లేరని జాలితో కాదు. చివరిగా ఒకటి, మీ నాన్నగారు ఎప్పుడు మనతోనే ఉంటారు. హలో సీను, బయటికి రా. ఏంటి అంజలి ఇంత పొద్దున్నే వచ్చావు? అలా టెంపుల్ వరకు వెళ్ళొద్దాం రా. సీను, చెప్పుంటే స్నానం చేసి వచ్చేవాడిగా. వద్దులే, ఇప్పుడు నువ్వు స్నానం చేసి వచ్చేసరికి పుణ్యకాలం అయిపోద్ది. బయట నుండే దండం పెట్టుకుందాంలే. అవును సీను, నీకు ఇది చెప్పాలి. నువ్వు నాకెప్పుడో కాలేజ్ డేస్లోనే ఇష్టం, అది ఇప్పుడు ప్రేమగా మారింది. అమ్మాయిలం ఎందుకు ఇష్టపడతామో తెలియదు, కానీ అది ప్రేమగా మారడానికి మాత్రం స్ట్రాంగ్ రీజన్ ఉంటుంది.